Hello guys, welcome back to my YouTube channel The Mermaid Thing. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? సో ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే నేను నా వాయిస్ ఓవర్ ఎలా ఇస్తాను నా వీడియోస్కి అనేది ఈరోజు అయితే డిస్కస్ చేద్దాం. సో డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ఎండ్, ఓకేనా? బిఫోర్ గోయింగ్ టు ద వీడియో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి అండ్ వీడియో నచ్చినట్లయితే కమెంట్ కూడా చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి బాగా ఉపయోగపడుతుంది. ఎవరైనా సరే న్యూగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఏమైనా తెలియకుండా ఉంటే ఈ వీడియోస్ అన్నీ చూడండి. ఇంకా పోస్ట్ చేశాను నేను వీడియోస్, ఒకసారి అవి కూడా చెక్ చేయండి, ఓకేనా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గాయస్, మనం ఫస్ట్ అయితే ప్లే స్టోర్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఒక యాప్ అనేది ఇన్స్టాల్ చేయాలి. అక్కడ సర్చ్లో ఏమని టైప్ చేస్తారంటే ఇన్షాట్ అని టైప్ చేయండి. అప్పుడు ఒక యాప్ అనేది వస్తుంది. సో నేనైతే ఆల్రెడీ అది ఇన్స్టాల్ చేస్తాను కాబట్టి ఓపెన్ చేసేస్తున్నాను. మీరైతే ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ వీడియో పైన క్లిక్ చేయండి. బికాజ్ మనం వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటే వీడియో ఆర్ ఎల్స్ మీ ఇష్టం అది. నేనైతే బ్లాంక్ ఫోటో క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే దాన్ని అయితే ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఎందుకంటే వాయిస్ అనేది ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ, మీ ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు మీరు. సో ఎంత అయితే అంత అడ్జస్ట్ చేసుకోండి. ఈ వాయిస్ ఓవర్ అనేది ఎందులోనన్నా చేసుకోవచ్చు, ఈ ఇన్షాట్ అనే కాదు. అక్కడ మ్యూజిక్ అని కనిపించింది కదా, దాన్ని ట్యాప్ చేసిన తర్వాత ఇలా అయితే కనబడుతుంది. అక్కడ థర్డ్ ఆప్షన్ చూడండి, రికార్డ్ అని ఉంది కదా, దాన్ని అయితే ట్యాప్ చేసేయండి. దాన్ని ట్యాప్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. మనం దాన్ని ఆన్ చేసుకొని ఇంకా స్టార్ట్ చేయడమే వాయిస్ ఓవర్ ఇవ్వడం. ఇప్పుడు మీరు మాట్లాడేది ఆన్ చేసిన తర్వాత మాట్లాడేదంతా రికార్డ్ అవుతుంది. సో ఎక్కడి నుంచి ఎక్కడికి ఇవ్వాలో మీరు వీడియోలో అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో గైస్, ఇలా మనం ఈజీగా అయితే రికార్డ్ చేసేసుకోవచ్చు. తర్వాత ఒకసారి కావాలంటే మీరు చెక్ చేసుకొని వినొచ్చు దాన్ని. ఇప్పుడు నేను చేస్తున్నది ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా సేమ్ ప్రాసెస్లో చేస్తున్నాను, ఓకే కదా? నెక్స్ట్ ఏంటంటే రైట్ మీద ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇన్కేస్ మీరు ఏమన్నా కావాలనుకుంటే ఆ వాయిస్ని మీరు కావాలనుకుంటే హైలో ఇవ్వచ్చు, లోలో ఇవ్వచ్చు, హై లోలో ఇవ్వచ్చు, లేదంటే వేరే వాళ్ళ వాయిస్లో ఇవ్వచ్చు, మీ వాయిస్లో ఇవ్వచ్చు, ఆర్ ఎల్స్ రోబోటిక్ వాయిస్. చాలా ఫీచర్స్ ఉంటాయి. ఏదైనా సరే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇన్ కేస్ మీ వాయిస్ కానీ వినపడకుండా ఉండాలి అనుకుంటే మీరైతే ఇవి ట్రై చేయొచ్చు. సో ఇలా అయితే మనం చాలా ఈజీగా అనేది ఈ ఇన్షాట్లో ఎడిటింగ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఏం చేస్తారంటే స్పీడ్ కూడా మనం పెంచుకోవచ్చు, స్లోలో పెట్టుకోవచ్చు. చూసారు కదా, వాల్యూమ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, ఫేడ్ ఇన్ అవ్వచ్చు, ఫేడ్ అవుట్ అవ్వచ్చు. ఫేడ్ ఇన్ చేస్తే స్టార్టింగ్లో లో వస్తుంది, అలా ఫేడ్ అవుట్ చేస్తే లాస్ట్లో లో వస్తుంది. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, మళ్ళీ వినొచ్చు, ఏదైనా చేయొచ్చు. సో ఇంత ఈజీగా మనం అయితే ఇన్షాట్లో ఎడిటింగ్ చేసుకోవచ్చు. అక్కడ ఇన్షాట్ అని ఉంది కదా, దాన్ని అయితే తీసేయడానికి కోసం వాటర్ మార్క్ని నేను యాడ్ అయితే చూస్తున్నాను. మీరు ఇన్కేస్ అలా ఉంచేయాలనుకుంటే ఉంచేసుకోవచ్చు, లేదంటే ప్రీమియం కూడా సో నెక్స్ట్ ఏంటంటే ఎక్స్పోర్ట్ చేసేయండి. ఎక్స్పోర్ట్ చేసేసి మీకు ఎంత క్లారిటీ కావాలనుకుంటే దాంట్లో చేసేయండి, అంతే, అయిపోయింది. సో గైస్, చూసారు కదా వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్, కమెంట్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్. డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, ఓకేనా? థ్యాంక్ యూ.